హాయ్ హలో నమస్తే నా పేరు కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు eGURUm టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్రూప్ 4 వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అని చెప్పేసి లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మొన్న బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను చాలామంది చూశారు ఇందులో ఒక హాల్ టికెట్ నెంబర్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అని చెప్పేసి లైవ్గా ఒకటి చేస్తూ చూపిస్తాను నేను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తేనే మీరు ఈ వెబ్సైట్లోకి లాగిన్ కావచ్చు ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవ్వడానికి వీలు ఉండదు ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది వన్ టైం పాస్వర్డ్ను ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఇందులోకి లాగిన్ కావచ్చు ఎందుకంటే ఇది ఉద్యోగాలతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి అంత ఈజీగా లాగిన్ కాకుండా ఓటీపీని ఇచ్చారు అండ్ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో ఇక్కడ చూడండి మనకు రెండే కాలమ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో మనకు లిస్ట్ ఆఫ్ పోస్ట్స్ అని ఉంటుంది ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ పోస్టులు లిస్ట్ ఉంది కదా ఈ లిస్ట్లో మనకు ఫస్ట్ ఒక న్యూమరికల్ అండ్ 4 ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు ఉన్నాయి ఇక్కడ ఆల్ఫాబెట్స్ అయితే ఇందులో ఈ న్యూమరికల్లో 1 అని ఉంది చూసారా ఈ 1 అనేదేమో మీకు జూనియర్ అసిస్టెంట్కు సింబలు 2 అనేది టైపిస్ట్కు సింబలు 3 అనేది జూనియర్ స్టెనోకు సింబలు ఇక్కడ 1 RADB అని ఉంది చూసారా 1 RADB అంటే ఆర్ అంటేనేమో డిపార్ట్మెంట్కి సంబంధించింది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని అర్థం హెచ్ అంటేనేమో హోమ్ డిపార్ట్మెంట్ అని అర్థం అండ్ దీనికి సంబంధించి పి అంటేనేమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అని అర్థం అండ్ ఈ లాస్ట్ 3 అంకెలు ఉంటాయి చూసారా ఈ లాస్ట్ 3 అంకెలు ఆ జిల్లా పోస్ట్ అయితే జిల్లాకు సంబంధించి రేంజ్ పోస్ట్ అయితే రేంజ్కి సంబంధించి ఆ లొకేషన్కు సంబంధించినటువంటిది ఇది కోడ్ అండ్ పక్కనే మీకు క్లియర్గా రాసి ఉంటుంది దాని ఫుల్ ఫామ్ కూడా జూనియర్ అసిస్టెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు అండ్ ఆదిలాబాద్ జిల్లా జూనియర్ అసిస్టెంటు హోమ్ డిపార్ట్మెంటు హైదరాబాద్ SARCPL అని ఈ విధంగా మీకు ఈ పోస్టుకు సంబంధించి రాసి ఉంటుంది నేను మొన్న వీడియోలో చెప్పిన దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి దేనికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి మీరు దీనికి సంబంధించినటువంటి టెంటేటివ్ వేకెన్సీ లిస్ట్ వచ్చింది అంటే బ్రేకప్ వేకెన్సీ లిస్టు ఆ బ్రేకప్ వేకెన్సీ లిస్ట్లో మీకు సంబంధించిన ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎక్కడున్నాయని చెప్పేసి ఫస్ట్ ఆర్డర్ నెంబర్ వేసుకోండి వేసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మీ ఓన్ జిల్లాలో ఉండేటువంటి అన్ని ఉద్యోగాలకు మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి అంటే టాప్ ప్రియారిటీ టాప్లో మీకు బాగా నచ్చిన దానికి మొదటి ప్రియారిటీ ఇచ్చుకుంటూ మామూలు దానికి రెండో ప్రియారిటీ తర్వాత దానికి మూడో ప్రియారిటీ ఈ విధంగా ఇచ్చుకుంటూ ఫస్ట్ ఆ పేపర్ వర్క్ చేయండి ఆ పేపర్ వర్క్ చేసిన తర్వాత అందులో ఉండేదాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని ఏం లేదు ఇక్కడ యాడ్ అని ఉంది కదా పైన ఈ యాడ్ పైన క్లిక్ చేయగానే ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేస్తుంది అండ్ రైట్ నుంచి ఒకవేళ తీసేయాలంటే రిమూవ్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ రిమూవ్ అయ్యి లెఫ్ట్కి వచ్చేస్తుంది ఈ విధంగా ఇందులో ఉండే వాటిని ఇందులో ఆర్డర్ వైజ్గా సెలెక్ట్ చేయాలి ఆర్డర్ వైజ్గా సెలెక్ట్ చేసేటప్పుడు ఒకవేళ అంతా అన్ని సెలెక్ట్ చేసిన పడేసిన తర్వాత ఇక్కడ బాణం గుర్తులు ఉన్నాయి కదా RS టాప్ యారో బాటమ్ యారో ఈ టాప్ యారో బాటమ్ యారో తోటి మనము కిందికి మీదికి అనుకోవచ్చు అంటే ఆర్డర్ను సెట్ చేసుకోవచ్చు సో వీటిని చూస్తే మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ ఏం చేయాలనేది కాకపోతే డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పేపర్ వర్క్ చేయండి పేపర్లో ఫస్ట్ రాసుకోండి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి పూర్తిగా రాసుకొని ఫస్ట్ ప్రియారిటీ మీ ఓన్ జిల్లాకి ఇచ్చుకుంటూ సెకండ్ ప్రియారిటీ ఏ జిల్లాలో మీ కమ్యూనిటీలో ఎక్కువ ఉన్నాయి అండ్ ఓపెన్ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయని చూసుకుంటూ ఆ విధంగా మీరు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లయితే బాగుంటుంది అంతేగాని అక్కడ పోస్టు లేకున్నా కూడా అక్కడ సంఖ్య లేకున్నా కూడా దానికి ప్రియారిటీ ఇస్తే బాగుండదు కదా ఏ జిల్లాలో ఏ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ప్రతిదాన్ని బ్రేకప్ వేకెన్సీ లిస్ట్లో ఉంది చూసుకోండి ఫస్ట్ 1-2 సార్లు చూసుకోండి అందులోనే నంబర్ వేయండి పెన్సిల్ తోటి 1 2 3 4 5 6 అని నంబర్స్ వేసుకోండి మొత్తం నంబర్లు వేసుకున్న తర్వాత మీరు నెట్ సెంటర్కి వెళ్ళండి లేకపోతే ఇంట్లోనే సిస్టమ్ మీద కూర్చుంటే తొందర వర్క్ అయిపోతుంది అందులో నుంచి ఇందులో మీరు డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ అనగానే మీకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇక్కడ కనిపిస్తాయి ఆదిలాబాద్ అని కంట్రోల్ F కొట్టి మీరు సెర్చ్ చేయగానే కంట్రోల్ F అంటే ఫైండ్ కీ తోటి సెర్చ్ చేయగానే ADB అని కొట్టగానే ఆదిలాబాద్కి సంబంధించి ఇక్కడ కోడ్స్ ఉన్నాయి కదా ఈ కోడ్స్ చూసుకొని కొట్టగానే మీకు ఆటోమేటిక్గా తొందర దొరుకుతుంది వితిన్ 5 to 10 minutesలో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు పేపర్ వర్క్ చేసుకుంటే సో ఇదండి ఈ పేపర్ వర్క్ చేసుకున్న తర్వాత మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి చాలా సింపుల్ పెట్టేటప్పుడు నేను మొన్న బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసిందే ఫైనల్ ఎందుకంటే దీనిపైన మీకు గ్రిప్ వస్తే ఏ డిపార్ట్మెంట్ ముందు పెట్టుకోవాలి ఏ డిపార్ట్మెంట్ తర్వాత పెట్టుకోవాలి ఎట్లుంటుంది అని చెప్పేసి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఓకేనా నేను దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత
ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇందులో చూడండి, మీరు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇచ్చారు, సెకండ్ ప్రియారిటీ దేనికి ఇచ్చారు అని అక్కడ ఉన్నదే ఇక్కడ కనిపిస్తుంది. నేను మొత్తము 178 179 పోస్టులకు ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రియారిటీ వైజ్ కామా సపరేట్ చేసుకుంటూ ఈ ఫస్ట్ ఉండేటువంటి లెటర్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. అండ్ పైన కూడా ఇక్కడ మనకు పైన ఎక్కడెక్కడ ప్రియారిటీ ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లారిటీ ఉంటుంది. చూడండి, ఇది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎట్లా ఇచ్చిన అనేది. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి క్యాండిడేట్ మా మిత్రుడు, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి పోస్టు మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, ఇక్కడ ప్రతి దాంట్లో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. మొదటి టాప్ 10 అంటే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో చూసుకోవాలి. మీ జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఉద్యోగానికి మీరు ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే లోకల్ క్యాండిడేట్కు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి. అదర్ జిల్లా వాళ్ళకు కేవలం అన్రిజర్వ్డ్ మాత్రమే వర్తిస్తుంది. అంటే కమ్యూనిటీలో కూడా అన్రిజర్వ్డ్ ఉంటుంది, కాకపోతే చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు మొదట మీ జిల్లాకు సంబంధించినటువంటి ప్రియారిటీ మాత్రమే ఇవ్వండి. దాని తర్వాత నెక్స్ట్ ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి, మీ కమ్యూనిటీలో ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అనేది చూడండి. మీకు కావాల్సింది రెండే, ఓపెన్ కేటగిరీ అండ్ మీ కమ్యూనిటీ. అంతేగాని వేరే కమ్యూనిటీ వాళ్ళతో మీకు సంబంధం ఉండదు. హ్యాండిక్యాప్డ్ కానీ లేదంటే స్పెషల్ రిజర్వేషన్ ఎన్సీసీ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే ఎక్కడ ఎక్కువ ఉన్నాయో చూసుకొని ఆ విధంగా మీరు ప్రియారిటీ ఇవ్వండి. మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి విషయము. ఈ వీడియోను లైక్ చేస్తూ, ఇది యూజ్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ, మన eGURUm TV యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, సదా విద్యా సేవలో eGURUm TV యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.